గుడ్ మార్నింగ్ ఆల్, వెల్కమ్ టు లక్ష్యం డిఫెన్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. సో చాలామంది అభ్యర్థులు అడుగుతున్నాడు ఏ విధమైనటువంటి డాక్యుమెంట్ తీసుకోవాలి సార్, ఆ డాక్యుమెంట్ ప్రొఫార్మా మా దగ్గర లేదు, దయచేసి పెట్టమని చెప్పారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఏ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ అవసరం ఉంది ఈ ఇండియన్ ఆర్మీ సెలక్షన్లో ఫేజ్ 2 ఏదైతే మనకి ఈవెంట్స్ ఉన్నాయో ఈ సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభమవుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించిన ఏమేమి డాక్యుమెంట్స్ రిక్వైర్మెంట్ ఉన్నాయో మీరు చూడండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి సంబంధించిన ప్రొఫార్మా కూడా మీకు చూపిస్తానండి. ఆ ప్రొఫార్మాలో మీరు ప్రింట్ తీసుకుంటే సరిపోతుంది. మరియు ఈ యొక్క వీడియో యొక్క డిస్క్రిప్షన్లో లింక్ కూడా అటాచ్ చేస్తాను. మీరు అది డౌన్లోడ్ చేసుకొని మీరు దాన్ని ప్రింట్ తీసుకోవచ్చు. మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది డాక్యుమెంట్స్ ఏ విధంగా ఉండాలి, ప్రొఫార్మా ఎలా ఉండాలో తెలియదు కాబట్టి సో వాళ్ళందరికీ దయచేసి షేర్ చేయాల్సిందిగా మనవి. సో దీనిలో ముఖ్యంగా మొట్టమొదటిసారిగా ఖచ్చితంగా అడ్మిట్ కార్డు ఉండాలండి. అడ్మిట్ కార్డు కలర్ ప్రింటెడ్ అని అడుగుతున్నాడు కాబట్టి సో ఒకటి కలర్ ఒకటి బ్లాక్ అండ్ వైట్ కూడా తీసుకెళ్ళిపోవడం ఇట్స్ 100% అడ్వైజబుల్. సో కాబట్టి నీట్ క్వాలిటీ ప్రింట్అవుట్ తీసుకెళ్ళండి. అదేవిధంగా ఫోటోగ్రాఫ్స్ ఒక 20 ఫోటోగ్రాఫ్స్ తీసుకెళ్ళమన్నారు. ఇది నీట్ కటింగ్ అండ్ బియర్డ్తోని నీట్గా లేటెస్ట్గా ఉన్నటువంటిది తీసుకెళ్ళిపోతే బాగుంటుందండి. ఇదే కాకుండా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఏమి ఉండాలి, సో మీరైతే 10th అప్లై కనుక చేసినట్లయితే ఎస్ఎస్సి మెమో ఉండాలి ఖచ్చితంగా. ఇప్పుడు నేను చెప్తున్నట్టు ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో రెండు జిరాక్స్ సెట్లు కూడా ఖచ్చితంగా పెట్టుకోవాలి. అందరూ ఖచ్చితంగా రెండు జిరాక్స్ సెట్లు కూడా పెట్టుకోవాలి. ఒరిజినల్ ఎస్ఎస్సి కనుక ఎస్ఎస్సితో అప్లై చేస్తే ఎస్ఎస్సి ఉండాలి. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో అప్లై చేసిన వాళ్ళకైతే ఇంటర్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఒరిజినల్ ప్లస్ జిరాక్స్ ఉండాలి. ఎవరైతే ఒరిజినల్ సర్టిఫికేట్ లేదో కాలేజీలో ఉన్నాయి సార్ అన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కస్టోడియన్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. ఆ కన్సర్న్డ్ కాలేజీకి వెళ్ళి ఈ అభ్యర్థికి సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికేట్ మా దగ్గరే ఉంది. ఎందుకంటే డిగ్రీ చదువుతుంటారు కొందరు, బీటెక్ చదువుతుంటారు కొందరు, వీళ్ళకి సంబంధించిన ఒరిజినల్ కాలేజీలో ఉంటాయి కాబట్టి ఆ కాలేజీకి వెళ్తే కస్టోడియన్ సర్టిఫికేట్ ఇస్తాడు. మీరు రిక్వెస్ట్ చేయండి ఒరిజినల్ కొరికి, ఒరిజినల్ ఇస్తే పర్వాలేదు, లేదంటే కస్టోడియన్ సర్టిఫికేట్ అయినా మీరు తీసుకొస్తే సరిపోతుంది. ఆ తర్వాత డొమిసిల్ సర్టిఫికేట్, ఇది రెసిడెన్స్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. రెసిడెన్స్ సర్టిఫికేట్ ఏ రెసిడెన్స్ ఉండాలి, ఒకటి తహసీల్దార్ ఇచ్చినటువంటి ఎంఆర్ఓ ద్వారా తీసుకున్నటువంటి రెసిడెన్స్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. 2014 తెలంగాణ వచ్చిన తర్వాత ఉన్న సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. ఇంకోటి ఏంటంటే ఆధార్ కార్డులోని ఏదైతే జిల్లా ఉందో అదే రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉండాలి. సో చాలామందికి ఏంటంటే జిల్లాలు మారినాయి, ఇంకా చాలామంది ఆధార్లో అప్డేట్ చేసుకోవాలి కొత్త జిల్లాను. ఆ కొత్త జిల్లా ప్రకారంగానే నీ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉండాలి. ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఒకటి ఎంఆర్ఓ నుంచి తహసీల్దార్ ఆఫీస్ నుంచి తీసుకుంది ఒకటి ఉండాలి. రెండోది విలేజ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. విలేజ్ సర్పంచ్ నుంచి ఈ అభ్యర్థి ఎన్ని సంవత్సరాల నుంచి ఈ విలేజ్లో ఉంటున్నాడు అని విలేజ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. సో దీంతో పాటుగా క్యాస్ట్ సర్టిఫికేట్, మీరు ఏ కులానికి సంబంధించిన వాళ్ళనే క్యాస్ట్ సర్టిఫికేట్, ఇది 2014 తెలంగాణ తర్వాత వచ్చిందనే పర్లేదు, ఎందుకంటే క్యాస్ట్ మారదు కదా. సో కాబట్టి ఇది తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ తెలంగాణ అభ్యర్థులకి. రిలీజియన్ సర్టిఫికేట్, ఒకవేళ నువ్వు హిందూ అయితే హిందూ మతం, ముస్లిం అయితే ముస్లిం మతం, క్రిస్టియన్ అయితే క్రిస్టియన్ మతానికి సంబంధించిన రిలీజియన్ సర్టిఫికేట్ ప్రొఫార్మా నేను ఈ యొక్క డిస్క్రిప్షన్లో పెడతాను, మీ ప్రొఫార్మా చూపిస్తాను, దాని ప్రకారం ప్రింట్ తీసుకోవాల్సిందిగా మనవి. ఇదే కాకుండా స్కూల్ క్యారెక్టర్ సర్టిఫికేట్, స్కూల్ నుంచి కూడా ఒకవేళ నువ్వు 10th అప్లై చేస్తే నువ్వు 10th వరకు చదివావు, 10th స్కూల్లో నీకు ఆల్రెడీ క్యారెక్టర్ సర్టిఫికేట్ ఇచ్చుంటారు, ఆ సర్టిఫికేట్ లేదు ఇంటర్మీడియట్ వరకు నువ్వు చదువుకున్నావు లాస్ట్, ఆ ఇంటర్మీడియట్ కాలేజ్ నుంచి క్యారెక్టర్ సర్టిఫికేట్ అనేది మనకు రిక్వైర్మెంట్ ఉంటుంది. సో ఇదే కాకుండా క్యారెక్టర్ సర్టిఫికేట్ ఫ్రమ్ విలేజ్ నుంచి, ఒకవేళ విలేజ్ అయితే విలేజ్ వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు అయితే మున్సిపాలిటీ నుంచి కూడా క్యారెక్టర్ సర్టిఫికేట్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ క్యారెక్టర్ సర్టిఫికేట్ ప్రొఫార్మా కూడా నేను అటాచ్ చేస్తున్నా చూడండి. అదే కాకుండా అన్మ్యారీడ్ సర్టిఫికేట్ కావాల్సిందే. గత 6 నెలల కిందట లాస్ట్ 6 months నుంచి మ్యారేజ్ కాలేదు ఈ అభ్యర్థికి, విలేజ్కి అయితే విలేజ్ సర్పంచ్ దగ్గర నుంచి తీసుకోవాలి, మండల్ మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ నుంచి ఆ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. అన్మ్యారీడ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా తీసుకోవాలి. రిలేషన్షిప్ సర్టిఫికేట్, ఒకవేళ ఎక్స్ ఆర్మీ మీ పేరెంట్స్ కనుక ఫాదర్ కనుక బ్లడ్ రిలేటివ్ ఉంటే, పేరెంట్ కనుక ఎక్స్ ఆర్మీ అయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఎన్సీసీ వాళ్ళైతే ఎన్సీసీ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలి. స్పోర్ట్స్, ఒకవేళ మీరు స్పోర్ట్స్ పర్సన్ నేషనల్ లెవెల్ ఆడారు, మీరు సెలక్షన్కి వెళ్ళినారు, మీరు ఆ స్పోర్ట్స్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ కూడా అటాచ్ చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అఫిడవిట్, ఈ అఫిడవిట్ అన్నది కంపల్సరీ. ఇది ఎలా ఉండాలో ప్రొఫార్మా నేను చూపిస్తాను, ఆ ప్రొఫార్మా ప్రకారంగా మీరు ప్రింట్అవుట్ చేసుకోండి తప్పనిసరిగా. ఆ తర్వాత పాన్ కార్డ్
ఆధార్ కార్డ్ ఒరిజినల్ ఉండాలి. ప్లస్ ఆధార్ కార్డులో చాలామంది కొత్త జిల్లా ఎంటర్ చేసుకోలేదు. వీలైనంత త్వరగా ఆధార్ కార్డులో మీరు కొత్త జిల్లా ఎంటర్ చేసుకోండి. ఆధార్లో ఎగ్జాంపుల్ కొత్త జిల్లా ప్రకారంగా నీ డిస్టిక్ కనుక లేకపోతే ఆ రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఫస్ట్ ఆ రెసిడెన్స్ సర్టిఫికేట్ని ఆధార్ సెంటర్కి వెళ్తే ఆ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆధారంగా మీకు కన్సర్న్ ఆధార్ కార్డులో మీ కొత్త జిల్లా అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంకోటి ఇంపార్టెంట్ అంటే పోలీస్ క్యారెక్టర్ సర్టిఫికేట్. పోలీస్ స్టేషన్ నుంచి నీ మీద ఏ విధమైన కేసులు లేవు అని పోలీస్ క్యారెక్టర్ సర్టిఫికేట్ ఒకటి పోలీస్ స్టేషన్ నుంచి ఒకటి రావాలి. ఇంకోటి విలేజ్ సర్పంచ్ నుంచి కూడా విలేజ్లో క్యారెక్టర్ సర్టిఫికేట్ కావాలి. ఒకవేళ విలేజ్ అయితే విలేజ్ నుంచి, మండల్ కానీ ఒకవేళ టౌన్ కనుక అయితే నగర సేవకు నుంచి ఈ అబ్బాయి క్యారెక్టర్ మంచిదే, ఏ విధమైనటువంటి అలిగేషన్స్ లేవు ఈయన పైన అని చెప్పి క్లీన్ క్యారెక్టర్ సర్టిఫికేట్. ఈ ప్రొఫార్మా కూడా నేను అటాచ్ చేస్తాను, మీరు చూసుకోండి. ఆ తర్వాత టాటూ సర్టిఫికేట్. ఒకవేళ టాటూస్ కనుక ఉంటే ఇండియన్ నామ్స్ ప్రకారంగా ఎస్టీ వాళ్ళకి టాటూస్ ఉంటాయి కాబట్టి ఆ రిలాక్సేషన్ కొరికి ఆ సర్టిఫికేట్ మీరు ప్రొడ్యూస్ చేయాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. కాబట్టి ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయి నేను చూపిస్తాను, మీరు చూడండి. ఇందులో చూసినట్లయితే ఒక స్టూడెంట్ ఇది శాంపిల్ అండి. ఈ ప్రొఫార్మా మీరు తీసుకోండి. ఇందులో తప్పనిసరిగా టాప్లో ఈ లైన్ ఖచ్చితంగా ఉండాలి. ఏంటి? ఎన్రోల్మెంట్ ఆఫ్ అగ్నివీర్ అండర్ అగ్నిపథ్ స్కీమ్ అనే హెడ్డింగ్ ఖచ్చితంగా ఉండాలి. ప్లస్ ఇది ₹20 బాండ్ పైన తీయాలి. 20 కనుక లేకపోతే ఇంకెక్కువైనా పర్లేదు తీసుకోవచ్చు. ఖచ్చితంగా ఫోటో ఉండాలి. ఫోటో పైన సిగ్నేచర్ అండ్ స్టాంప్ ఉండాలి. ఇది మా స్టూడెంట్ది అండి, ఒక స్టూడెంట్ది శాంపుల్గా మనం తీసుకున్నాం. ఇది ఫోటో అండ్ దానిపైన సైన్ ఖచ్చితంగా ఉండాలి. ఆ పేజీ చివరన ఖచ్చితంగా స్టాంప్ అండ్ సైన్ ఉండాలి. ఇది 3 పేజీలు ఉంటే 2వ పేజీలో కూడా స్టాంప్ అండ్ సిగ్నేచర్ ఖచ్చితంగా ఉండాలి. 2వ పేజీలో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఆప్షన్ ఈ కనుక చూసినట్లయితే ఆప్షన్ ఈ పాయింట్ ఈ, I have not participated in any violent or protect arson destruction of government ప్రాపర్టీ అనేటువంటి ఈ అనే పాయింట్ తప్పనిసరిగా ఉండాలి. ఈ పాయింట్ లేకుండా నీ యొక్క అఫిడవిట్ని తీసి బయటపడేస్తారనమాట. హెడ్డింగ్ ఉండాలి ప్లస్ ఈ పాయింట్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఈ పేజ్ చివరన కూడా స్టాంప్ అండ్ సిగ్నేచర్ ఉండాలి. 3వ పేజీ చివరన ఇగో చూస్తున్నారు మీరు ఒక స్టాంపు పైన ఒక స్టిక్కర్ చూస్తున్నారు కదా మీరు, రెవెన్యూ స్టాంపు, దానిపైన వీళ్ళ యొక్క అథరైజ్డ్ స్టాంప్ అండ్ సిగ్నేచర్ గెజిటెడ్ మీరు చూస్తున్నారు కదా. ఈ విధంగా 3వ పేజ్ ఖచ్చితంగా ఉండాలి. ఇది అఫిడవిట్కి సంబంధించి 3 పేజీలలో ఉంటుంది. ఈ ప్రొఫార్మా నేను మీకు అటాచ్ చేస్తా, డౌన్లోడ్ చేసుకోండి. పోలీస్ క్యారెక్టర్స్ వెరిఫికేషన్ సర్టిఫికేట్. ఒకవేళ మీరు మీ సేవ నుంచి కనుక తీసుకుంటే 5 నుంచి వారం రోజులు పడుతుంది. మీ సేవ నుంచి తీసుకుంటే అఫిషియల్గా ఈ విధంగా ఉంటుంది. సార్ నా దగ్గర టైం లేదు, మీ సేవ నుంచి తీసుకోలేను అంటే ఇగో డైరెక్ట్గా మీరు ఈ ప్రొఫార్మాను ప్రింట్ తీసుకోండి. దీనిలో నీ పేరు నీ డీటెయిల్స్ రాసి డైరెక్ట్గా మీరు పోలీస్ వెరిఫికేషన్ కొరకు పోలీస్ స్టేషన్కి వెళ్ళి దీనిపైన మీరు స్టాంప్ అండ్ సీల్ ఖచ్చితంగా పైన రౌండ్ స్టాంప్ ఉండాలి, కింద కన్సర్న్డ్ ఎస్ఐ యొక్క సిగ్నేచర్ అండ్ స్టాంప్ కూడా ఖచ్చితంగా ఉండాలి. ఇది పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్. ఇది కాకుండా క్యారెక్టర్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఫ్రమ్ విలేజ్ సర్పంచ్ నుంచి కూడా ఉండాలి. ఇది విలేజ్ సర్పంచ్ నుంచి ఉండాల్సినటువంటి ప్రొఫార్మా ఈ విధంగా ఉండాలి. ఇది మీరు డౌన్లోడ్ చేసుకోండి, లింక్ ఇస్తా. దీనిలో మ్యాక్సిమం విలేజ్ సర్పంచ్కి సంబంధించిన సిగ్నేచరు, స్టాంపు, మరి రౌండ్ సీల్ ఖచ్చితంగా ఉండాలి. ఈ రౌండ్ సీల్ ఇంగ్లీష్లో ఉంటే చాలా బాగుంటుంది. ఇంగ్లీష్లో ఉన్న తీసుకుంటే మీకు ఇంకా అడ్వైజబుల్. అదే కాకుండా అన్మ్యారీడ్ సర్టిఫికేట్ ఫ్రమ్ విలేజ్ సర్పంచ్, ఇది ప్రొఫార్మా. ఖచ్చితంగా సర్పంచ్ యొక్క సైను, కింద సీలు, పైన రౌండ్ స్టాంప్ ఖచ్చితంగా ఉండాలి. సో ఈ సర్టిఫికేట్స్ ఈ విధంగా ఖచ్చితంగా మీరు ఈ ప్రొఫార్మా మీరు ఇప్పుడు డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. దీంతోపాటు రిలీజియస్ సర్టిఫికేట్ ఎట్లా ఉండాలి, ఆ రిలీజియస్ సర్టిఫికేట్ ప్రొఫార్మా చూపిస్తే చూడండి. ఇదండి రిలీజియస్ సర్టిఫికేట్. ఈ రిలీజియస్ సర్టిఫికేట్ పైన జనరల్ అఫిడవిట్ షోయింగ్ రిలీజియన్ ఫర్ క్యాండిడేట్ హూ డు నాట్ సబ్మిట్ క్యాస్ట్ సర్టిఫికేట్. చాలామందికి క్యాస్ట్లో రిలీజియన్ ఉండదు కాబట్టి అలాంటి వాళ్ళు జ్యుడిషియల్ స్టాంప్ పేపర్స్ పైన ఇది అఫిడవిట్, ఇది చూస్తున్నారుగా మీరు. సో ఈ విధంగా రిలీజియస్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఈ ప్రొఫార్మా కూడా మీకు నేను డిస్క్రిప్షన్లో అటాచ్ చేస్తాను. దీన్ని డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని దీనిలో మీ పేర్లు మీ డీటెయిల్ రాసుకొని కన్సర్న్డ్ MRO తహసీల్దార్ ఆఫీస్లోకి వెళ్ళి మీరు వాళ్ళతో కింద మీరు చూస్తున్నారా సిగ్నేచర్ ఆఫ్ తహసీల్ ఆర్ MRO విత్ స్టాంప్ సైన్తో పాటు మీ పేరు, మీ డీటెయిల్స్, మీ డాడీ, మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్, మీ డిస్టిక్, మీ క్యాస్ట్, మీ సబ్ క్యాస్ట్తో పాటు ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంటుంది, ఐ బిలాంగ్ టు రిలీజియన్. చూస్తున్నారా, రిలీజియన్ అని ఎక్స్ట్రా కాలం పెట్టుకుంటారు. సో దీనిలో రిలీజియన్ అనే ఎక్స్ట్రా కాలం పెట్టుకుంటారు. సో ఇది రిలీజియస్ సర్టిఫికేట్ అండి. దీన్ని మీకు నేను డిస్క్రిప్షన్లో అటాచ్ చేస్తాను, డౌన్లోడ్ చేసుకోండి,
ప్రింట్ తీసుకోండి. దీని ప్రకారంగా డాక్యుమెంట్స్ అన్నీ తయారు చేసుకోండి. ఎవరైతే ఈ విషయాలు తెలియని వాళ్ళు దయచేసి ఈ వీడియోను ఎక్కువ మందికి షేర్ చేయండి. సో యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంతోపాటు ర్యాలీలో జరుగుతున్న డీటెయిల్స్ అన్నీ కూడా అప్డేట్ డీటెయిల్స్, డైలీ ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, ఏ విధంగా సెలెక్షన్ జరుగుతుంది అన్నది పూర్తి వివరాలు కూడా లైవ్గా మీకు అందించడం జరుగుతుంది. మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ మిత్రులకు షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.